మనం ఒక్కసారి ఆదిలాబాద్ జిల్లాకు చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కొంత ఫోకస్ పెంచినట్టుగా తెలుస్తుంది. 2016-17కు సంబంధించి 11,11 లక్షల రూపాయల పెండింగ్ పన్నులకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే అక్కడ మున్సిపల్ కమిషనర్ శైలజ దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది. కొన్ని షాపులను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి, ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పరిధిలో చూసినట్లయితే మొత్తం 49 వార్డులు, అంటే ఈ గత మున్సిపల్ ఎన్నికల సందర్భంలోనే 49 వార్డులు ఏర్పడడం జరిగింది. అంతకుముందు 36 వార్డులుగా ఉండేటటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడ పట్టణ ప్రాంతం అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో స్లమ్ ఏరియా కూడా దానికి ధీటుగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వ్యాపారస్తుల సంఖ్యకు సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే వ్యాపారస్తులు ఇక్కడ ఎక్కువ అధిక మొత్తంలో పన్ను బకాయిలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే గడిచిన 2-3 సంవత్సరాల కాలంగా ఈ యొక్క కరోనా పండమిక్ నేపథ్యంలో పన్ను బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంత చూసి చూడనట్టుగా మున్సిపల్ అధికారులు వ్యవహరించినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అయితే 2016-17 సంవత్సరానికి సంబంధించినటువంటి పన్ను బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం 11,11,00,000 పన్ను బకాయిలు అతి కొద్ది మందికి సంబంధించినటువంటి పన్ను బకాయిదారులకు సంబంధించినటువంటివిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క బకాయిదారులు ఎవరైతే ఉన్నారో మొత్తం 11 కోట్ల పైసలకు ఉన్నటువంటి ఈ యొక్క పెండింగ్ బకాయిలకు సంబంధించి బడాబాబులుగా పేర్కొనేటటువంటి వ్యాపారస్తులకు సంబంధించినవే అత్యధికంగా అగ్రభాగంగా ఉన్నట్లుగా మున్సిపల్ అధికారులు కూడా పేర్కొన్నారు. అయితే ఇంతకాలంగా వాటి విషయంలో కొంత అంటే సానుకూలంగా కొంత స్లోగా వ్యవహరించినటువంటి ఈ యొక్క మున్సిపల్ అధికారులు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వారికి పైనుండి అంటే రాష్ట్ర స్థాయి నుండి కొంత నిధులకు సంబంధించినటువంటి కొరత ఏర్పడినట్లుగా వీటిని స్థానికంగా ఉన్నటువంటి పన్ను బకాయిల్లో నుండి వీటిని అడ్జస్ట్ చేసుకోవాలనేటటువంటి ఒక ఆదేశాలు ఉన్నట్లుగా, అంటే మున్సిపల్ కమిషనర్ ఈ యొక్క విషయాన్ని అధికారికంగా స్పష్టంగా చెప్పనప్పటికీ కూడా ఆమె పేర్కొన్నటువంటి కొన్ని పదాలు వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వాటి అర్థాన్ని తరచి చూసినట్లయితే ఇక్కడ స్థానికంగా బకాయి పేర్కొన్నటువంటి వాటి నుండి వాటిని అడ్జస్ట్ చేసుకోవాలనేటటువంటి ఆదేశాలు ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క బకాయికి సంబంధించినటువంటి విషయంలో గత కొద్ది రోజులుగా మున్సిపల్ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి పట్టణ వ్యాప్తంగా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ డ్రైవ్ లో భాగంగా మిగతా మున్సిపల్ అధికారులు ఉద్యోగులందరూ కూడా సాధారణంగా అంటే రెసిడెన్షియల్ ఏరియాలో తిరుగుతూ వాటికి సంబంధించినటువంటి బకాయి వసూలు చేస్తున్నటువంటి సందర్భము. అయితే ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి బకాయిదారుల వద్దకు మాత్రం ఏకంగా మున్సిపల్ కమిషనర్ శైలజ వెళ్లి వాటిని వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా మనకి ఇక్కడ పరిస్థితులను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కొంత బకాయిలు చెల్లిస్తుండగా మరికొంతమంది కొంత గడువు కోరుతుండగా ఇంకొంతమంది మాత్రము తర్వాత చెల్లిస్తామనేటటువంటి నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినటువంటి నేపథ్యంలో అటువంటి దుకాణదారులు ఎవరైతే ఉన్నారో ఆ దుకాణాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ట్యాక్స్ విషయంలో కావచ్చు, మున్సిపల్ కమిషనర్ పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే క్రమంలో నిన్న సాయంత్రం మొదలైనటువంటి ఈ యొక్క ప్రత్యేకం అంటే ఈ స్పెషల్ డ్రైవ్ లో మరింత ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్ గా దీన్ని పేర్కొనవచ్చు. కఠిన చర్యలకు సంబంధించినటువంటి విషయంలో నిన్న సాయంత్రం అయినటువంటి ఈ యొక్క ప్రత్యేక డ్రైవ్ కు సంబంధించి ఈ మరి కొద్ది రోజులు కొనసాగేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుండి ఇప్పటి వరకు లోని ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఉన్నటువంటి 4 దుకాణాలలో అయితే మున్సిపల్ కమిషనర్ సీజ్ చేయడం జరిగింది. అంటే సాధారణంగా మున్సిపల్ బకాయిల వసూలుకు సంబంధించినటువంటి విషయంలో నోటీసులు జారీ చేయడము, లేదు అంటే ఆ నోటీసుల్లో కొంత తీవ్రమైనటువంటి పదాలని ఉపయోగించడము అనేటటువంటి ఒక సాధారణ స్థాయిని దాటినటువంటి విషయంగా మనం పేర్కొనవచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసినట్లయితే ఏకంగా వారికి సంబంధించినటువంటి వ్యాపార దుకాణాలను సీజ్ చేయడం అనేటటువంటిది చాలా కఠినమైనటువంటి చర్యలకు మున్సిపల్ అధికారులు పూనుకుంటున్నారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా మనం అయితే పేర్కొనవచ్చు. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క 11,11,00,000 బకాయిలకు సంబంధించినటువంటి వసూళ్ల విషయంలో ఇదే కఠిన వైఖరిని కనుక అవలంబించినట్లయితే పూర్తిగా వసూలు అయ్యేటటువంటి అవకాశాలు క్లియర్ గా ఉన్నాయనేటటువంటిది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మున్సిపల్ కమిషనర్ తీసుకున్నటువంటి ఈ యొక్క చర్యలతో స్థానికుల్లో కొంత ఒక రకమైనటువంటి మంచి అభిప్రాయం వ్యక్తమవుతుండగా ఈ బకాయిదారులు ఎవరైతే ఉన్నారో పెద్ద మొత్తంలో మున్సిపల్ కు బకాయి పడినటువంటి ఈ యొక్క వ్యాపారస్తులు కావచ్చు, వేరే మిగతా వ్యవహారాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్లలో మాత్రం ఒక రకమైనటువంటి భయం అయితే నెలకొని ఉందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. బకాయిలు చెల్లించినట్లయితే ఎటువంటి చర్యలు తమ పైన ఉంటాయో అనేటటువంటి ఒక ఆందోళన మాత్రం
ఆ యొక్క పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ నుండి మాత్రం వ్యక్తమవుతుంది ప్రణయ్. జోషి, అదేవిధంగా చూసుకుంటే కొత్త బకాయిలకు సంబంధించి ముందస్తు నోటీసులను జారీ చేయడము, దాంతో పాటుగా వారికి కొంత ముందుగానే వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ లాంటిది ఇవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏకాటిగా వెళ్ళి ఒక్క రోజులో స్పెషల్ డ్రైవ్ పెట్టడము, దాంట్లో షాపులను క్లోజ్ చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారా షాపులకు సంబంధించిన యజమానులు? అంటే ఇక్కడ ఈ బకాయిలకు సంబంధించినటువంటి ఈ స్పెషల్ డ్రైవ్ ఏదైతే నిర్వహిస్తున్నారో దీనిపైన అభిప్రాయాలు స్థానికంగా అంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే సాధారణంగా ప్రతి సంవత్సరము 2 మార్లు పన్ను బకాయిలకు సంబంధించినటువంటి వసూళ్ల విషయంలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా పట్టణాన్ని కూడా పూర్తిగా ఒక చుట్టి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబీకులకు సంబంధించినటువంటి పన్ను వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించేటటువంటి మున్సిపల్ అధికారులు, అలాగే పన్నుల చెల్లింపులకు సంబంధించి కూడా అంటే సానుకూలంగా స్పందించి బకాయిలు లేకుండా చెల్లించేటటువంటి దిగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి జనాల సంఖ్య అధికం ఉన్నటువంటి నేపథ్యంలో లకు సంబంధించి పెద్ద వ్యాపారస్తులకు సంబంధించి కోట్లాది రూపాయల ఈ బకాయిలను ఇంతకాలం ఇన్ని సంవత్సరాల పెండింగ్ లో ఉంచడము అనేటటువంటి ఈ విషయం పైననే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో వీళ్లకు ఇదివరకే వాళ్ళకు సంబంధించి నోటీసులు జారీ చేయడము, అలాగే మున్సిపల్ సిబ్బంది గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఒక స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ముందస్తుగా పెద్ద స్థాయిలో బకాయిలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మౌఖికంగా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా పెడచెవిన పెడుతూ అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బకాయిలు చెల్లింపుల విషయంలో తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ విషయంలో మున్సిపల్ కమిషనర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది మున్సిపల్ యంత్రాంగం ద్వారానైతే మనకు తెలుస్తోంది. అయితే ఇటువంటి కఠిన చర్యలకు పూనుకుంటే తప్ప ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు వసూలు కావు అనేటటువంటి అభిప్రాయం కూడా స్థానికుల నుండి వ్యక్తం అవుతుండటము అనేటటువంటిది మొత్తానికి మున్సిపల్ అధికుంటున్నటువంటి చర్యలకు సానుకూలమైనటువంటి అభిప్రాయము స్పందన వ్యక్తమవుతున్నట్టుగా మనం ఇక్కడ